అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఘనంగా భోగి సంబరాలు హాడి పాడుతున్నారు జనాలు. యముడొచ్చిండు రోడ్డు మీదికి, క్లాస్ పీకిండు హెల్మెట్ లేనోళ్ళకి. దేవుని విగ్రహం చుట్టూ తిరుగుతున్నది కుక్క, దీని భక్తికి మురిసిపోతారు పక్క. అబ్బబ్బబ్బా, భోగి సంబరాలు మామూలుగా లేవుల్లా. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎంతో సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. భోగి మంటలేసి ఆట పాటలతోనే అలరించిర్రు. మరి పండుగ సెలబ్రేషన్ ఎక్కడెక్కడ ఎట్లా జరుగుతున్నాయో చూద్దాం పాడ్రులా మనం కూడా. భోగి మంటల వెలుగులతోని రెండు తెలుగు రాష్ట్రాలు కలకలలాడిపోతున్నాయి. అవునుల్లా, మామూలు జనం నుంచి మొదలు పెడితే సెలబ్రిటీలు, లీడర్లు అందరూ మస్తు అంటే మస్తు సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు అందరూ పట్టణాలను విడిచిపెట్టి సొంతూళ్ళకు పోయినరు కదా. ఇక అల్లల్ల ఊర్లల్లా అందరూ కలిసి పండుగ అంటే ఇట్లుండాలి అనేటట్టు జరుపుతున్నారు. మరి ఇక అంతటేమో కానీ పండుగ సందడి మొత్తం మన అంబటి రాంబాబు సార్ దగ్గరనే ఉన్నట్టున్నది. పాత ఏడాది కూడా అంబటి సారు సంక్రాంతి పండుగను గ్రాండ్గా జరుపుతాడా. అట్లనే ఈ ఏడాది కూడా చేసిండు, డాన్సుతోని ఇరుగ తీసిండు. వరే వా, ఏమన్నా స్టెప్పులు వేస్తుండా సారు. ఎంతైనా అంబటి సారు ఎనర్జీ వేరు. అట్లనే రోజా మేడం ఇంటి దగ్గర కూడా భోగి సంబరాలు మంచిగా జరిగినాయి. రంగురంగుల ముగ్గులేసిన రోజా మేడం ఇంటోళ్లతోని కలిసి భోగి మంటల చుట్టూ డాన్సులు వేసిండ్రు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతోని పండుగ అంతా వేరే లెవెల్ అవుతున్నది. అన్నట్టు మర్చిపోయినాం, మల్లారెడ్డి సారు కూడా పండుగ సంబరాల మునిగిపోయినోళ్ళ పురాగా అందరికీ పతంగులు వంచి అందరితోని కలిసి ఎగిరేసిండు. మరిగా ఒట్టిగా పతంగులు ఎగిరేస్తారా సారు? స్టెప్ వేయండి మీ ఫ్యాన్స్ కోసం. అది మల్లారెడ్డి సార్ అంటేనే కథ వేరే ఉంటుంది. ఇంకా చాలా చోట్లల్లో ఇట్లనే ఉత్సాహంతో పండుగ జరుపుకుంటున్నారు. మరిగా మన గరం గరం వార్తల తరపున కూడా మళ్ళొకసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏమైతుందో తెలుసు కదా. యాక్సిడెంట్ గిట్లయితే సీదా యమున్ దగ్గరికే పోతారు. అది తెలిసి కూడా కొందరు ట్రాఫిక్ రూల్స్ పాటియరు. కనీసం హెల్మెట్ పెట్టుకోమన్నా బరవైనట్టే చేస్తుంటారు. ఆ స్వంటోళ్ళ కోసం ఆ యముడే రోడ్డు మీదకి వచ్చిండు. హెల్మెట్ పెట్టుకోనల్లా మెడలా కొరడా వేసిండు. చూసినరానుల్లా, ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని ఆపి వాళ్ళ మెడలో కొరడా వేసి వాళ్ళతోనే ఇంకోసారి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటా అనిపించిండు ఈ యమధర్మరాజు. యమధర్మరాజు గారు, సడన్ గా మీ ఎంట్రీ ఏందండి? ఇట్లా రోడ్డు మీద దిగిపోయినరు కదా. యమలోక సార్వభౌముండా యముండా ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించాలా, సీటు పెట్టుకోవాలా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. అలాగనే మద్యపానం తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు. అధిక వేగం నివారించాలా. పోలీసులే డ్రైవ్ చేస్తున్నారు. అవును, ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించేందుకే ఈ యముని రంగంలోకి దించి రూల్స్ పాటించకపోతే ప్రాణాలు పోతాయి, అప్పుడు సీదా యముని దగ్గరికే పోతారని చెప్తున్నారు. అన్నట్టు యమధర్మరాజు అన్న వస్తే ప్రాణాలు పోతాయని తెలిస్తే అప్పుడన్నా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు, హెల్మెట్ ధరిస్తారు, సీట్ బెల్ట్ ధరిస్తారు, సిగ్నల్ జంప్ చేయరు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరనే ఉద్దేశంతో ప్రతిరోజు ఈ యమధర్మరాజును సిటీలో ఎన్ని జంక్షన్లు ఉన్నాయో అన్ని జంక్షన్లు వెళ్ళి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తున్నాము. ఇట్లా ఈడ ఒక్కకానే కాదు, హైదరాబాద్లో ప్రతి చౌరస్తాలో ప్రతి సిగ్నల్ దగ్గర ఈ యమునితోని ప్రచారం చేపిస్తారట. మరిగా పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్ పాటించి ఇంటికి పోతారో, అట్లా కాకుండా యముని దగ్గరికి పోతారో ఇక మీరే ఆలోచన చేసుకొని డ్రైవింగ్ చేయండి, సరేనా? చాలా మంది భక్తులు
గుడికి పోయి దేవునికి దండం పెట్టుకుంటారు. కొందరు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడితే ఇంకొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయితే గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రం జరిగింది. భక్తులు గుడి చుట్టూ తిరిగినట్లే ఒక కుక్క దేవుని విగ్రహం చుట్టూతా ప్రదక్షిణలు చేసింది. ఆ వింత చూసి చుట్టుపక్కల ఊరల్లో ఆశ్చర్యపోయిర్రు. అగో చూస్తున్నారా అనుల, ఈ కుక్కను భక్తులు దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు ఇది హనుమాన్ విగ్రహం చుట్టూ తిరుగుతున్నది. ఏదో 5-6 సార్లు తిరిగి వెళ్ళిపోయింది అనుకునేరు. 1 కాదు 2 కాదు 72 గంటలు తిండి తిప్పలు లేకుండా ఇట్లా హనుమాన్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది ఇది. ఈ వింత చూసేదందుకు ఆ ఊరోళ్ళందరూ గుడి కాడికి లైన్ కట్టిండ్రు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగానే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనం ఈ విచిత్రం చూసేదందుకు బయలుదేరిండ్రట. 200 సంవత్సరాల చరిత్రున్న ఈ గుడిలో ఇట్లాంటి వింత ఎప్పుడు చూడలేదు. ఇది ఖచ్చితంగా దేవుని మహిమే అని అంటున్నారు ఆ ఊరి పెద్ద మనుషుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ జిల్లా నందపూర్ అనే గ్రామంలో జరిగింది ముచ్చట. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ఊరికి పోయి జనాలను కంట్రోల్ చేసిండ్రట. లాస్ట్ కు 3 రోజుల తర్వాత ఆ కుక్క బాగా వీక్ అయిపోయి అక్కడనే జీవిడిచిందట పాపం. దీని వెనకాల తప్పకుండా ఏదో మహత్యం ఉండే ఉంటది అని చెప్పుకుంటున్నారు ఆ ఊరోళ్ళు. నేను రాను బిడ్డో మన ఊరి దావకానకు, నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అని చిన్నప్పుడు రేడియోలో ఒక పాట వస్తుండే. అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఆ పాట వింటే అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు మరీ అంత ఘోరంగా ఏం లేదు. డాక్టర్లు బాగానే చూస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ గాంధీ దవాఖానలా ఎంత మంచిగా చూస్తున్నారో ఒక పాట రాసి పాడుతున్నది ఆ అక్క. ఒకసారి ఇందాం పాన్రి. సర్కారు దవాఖానాకు పోవాలంటే చాలా మంది వెనక ముందు ఆలోచిస్తారు. అక్కడ డాక్టర్లు సరిగ్గా చూస్తారో లేదో, ట్రీట్మెంట్ ఎట్లుంటుందో అని డౌట్ పడతారు. అయితే అందరు అనుకున్నట్టు లేదు, అక్కడ కూడా మంచిగానే అరుచుకుంటున్నారు, పేషెంట్లను బాగా చూసుకుంటున్నారు అంటున్నది ఖమ్మం జిల్లాలో ఉండే మరియమ్మ. ఆమె భర్తకు గాంధీ దవాఖానలో ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసినారో వివరించుకుంటా ఒక పాట రాసి వాడుతున్నది. కొన్ని రోజుల నుండి ఆమె భర్త ఛాతీ నొప్పితోని బాధపడుతున్నాడట. ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే గాంధీ దవాఖానకు తీసుకుపోయింది. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసి ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉన్నదని గుర్తించి ఆపరేషన్ చేసిండ్రట. తన భర్త డిశ్చార్జ్ అయినాక ఆ హాస్పిటల్ మీద అందులో పనిచేసే డాక్టర్లు నర్సుల మీద ఇగో ఇట్లా తనే సొంతంగా పాట రాసి వాడింది మరి అమ్మ. సర్కారు దవాఖానలా ట్రీట్మెంట్ ఎట్లుంటుందో తెలుసు కదా. డాక్టర్లు ఉండరు, ట్రీట్మెంట్ ఇయ్యరు, ఏమని అడిగితే పేషెంట్లను కసరించి పెడతారు. అయితే ఇప్పుడు చాలా మటుకు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగానే చూస్తున్నారు, కానీ అక్కడక్కడ ఇంకా అట్లనే ఉన్నది పరిస్థితి. గా యూపీలో ఒక సర్కార్ హాస్పిటల్లో రాత్రి కాగానే పేషెంట్లకు టెన్షన్ శురువైతుంది. ఎందుకో చూడండి. వామ్మో, చూసిన లానుల్లా సర్కారు దవాఖానలో ఎలుకలలోల్లి మొత్తం వార్డునే కబ్జా పెట్టినాయి కదా. పాపం అక్కడ మంచంలా ఒక పేషెంట్ వండుకొని ఉన్నాడనే భయం లేకుండా వాటి పని అవి చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గోండా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఏర్పడిన బాబు ఈశ్వర్ శరణ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ వార్డులున్న పరిస్థితి ఇది. డే టైంలో డాక్టర్లు రౌండ్స్కి వచ్చినట్లు రాత్రి కాగానే ఈ ఎలుకలు జిబజిబా అనుకుంటూ వస్తున్నాయి. పేషెంట్ల బెడ్ మీదకి ఎక్కి కిచకిచం అనుకుంటా దుంకులాడుతున్నాయి. ఇంకొన్ని గోడకున్న ఆక్సిజన్ పైపులను పట్టుకొని కిందికి మీదికి ఉరుకులాడుతున్నాయి. ఇక అవి దుప్పట్ల వచ్చి ఎక్కడ కొరుకుతాయో అని పేషెంట్లు రాత్రిపూట నిద్రపోకుండా భయంగా గడుపుతున్నారట. ఇంకొన్ని ఎలుకలు మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టు పగటీలు కూడా డ్యూటీ పేషెంట్ల కోసం తెచ్చిన ఫుడ్ ప్యాకెట్లను అందుకపోతున్నాయట. ఈ ఎలుకలు ఆక్సిజన్ పైపులను, కరెంటు వైర్లను కొరికితే ఏంది పరిస్థితి అంటున్నారు పేషెంట్లు ఎంబటే ఉండే అటెండర్లు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగానే ఎలుకలు రాకుండా హాస్పిటల్ వార్డులల్లో ఎలుకల మందు పెట్టుర్రి అని ఆర్డర్ వేసిండ్రు హాస్పిటల్ పెద్ద సారు. ఇంకా నయం, ఎలుకలను ఎల్లగొట్టేందుకు వార్డుకు మంట పెట్టుర్రి అనలే, ఆడికి సంతోషం అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కుర్చీల ఆటలు, దొంగ పోలీస్, రన్నింగ్ పోటీలు, ముక్కుగిచ్చిపోవడాలు, జారుడు బండ ఆటలు ఎవరు ఆడతారులా? ఆహా, మామూలుగా ఎవరు ఆడతారంటున్నా. ఎవరు ఆడతారని అట్లా అంటవేంది అంజలి? ఇంకెవరు? చిన్న పిల్లలే ఆడతారు. వాళ్ళు ఆడుతుంటే మనం చూసి మస్తు సంబరపడతామంటారు కదా. కానీ ఇక్కడ ఎవరు ఆడుతున్నారో చూడుర్రి. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇది, మేమేడా చూడలేదు బాబోయ్, మేమేడా చూడలేదు అంటారా? మరి అనాల్సిందే, అట్లుంటది మరి కోతుల పర్ఫార్మెన్స్. ఓ కోతి జర ఆగవే, కింద పడతావు. కోతులు పోటీ పడి జారుతున్నాయి పో. అక్కడ మెట్ల మీదకించి ఎక్కి పైకొచ్చుడు, ఈడికెంచి ఇట్లా జారుడు, మళ్ళా కోతులు కిందంగానే పైకి పోయి పుస్తున్న జారుడు. అగో ఈ చిన్న కోతి చూడండి ఎంత తమాషా చేస్తున్నదో. జారుడు బండ జారే చిన్న పొలగాళ్ళు సెల్ ఫోన్ గేముల్లో బిజీగా అయినరని ఇట్లా ఇవే ఆటను ముంగటేసుకున్నాయో, లేకుంటే ఒక కోతి జారిందని ఒక కోతిని చూసి ఇంకో కోతి జారిందో. కానీ కోతులు కూడా భలే తెలివి చేస్తున్నాయి పోన్రి.
ఇగో ఇవుల్లా ఇయాల్టి గరంగర వార్తలు మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.